స్కంలో 189, పాత బడవస్కంలో 189, పాత దాంట్లో 189, కొత్త బడవస్కంలో 191. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా, ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోయి అదోనియా త్రియేక దేవా, ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రూపే వాడవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నీతి విజయమిచ్చువాడవు, యెహోవా నీతి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు
ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా జాలెము శాంతి కర్తావు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా జాలెము శాంతి కర్తావు. యెహోవా సిద్ధికేను మానితి నీవే, యెహోవా సిద్ధికేను మానితి నీవే. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలన్నిటికీ బావు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నీడరాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. సదా మమ్ము నీతో నేనుంచెదవు, సదా మమ్ము నీతో నేనుంచెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. మరో పాట పాడుకుందాం. చివరిగా 159, పాత బడస్కులో 157, పాత బడస్కులో 157, కొత్త బడస్కులో 159. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము సిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే నా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి
నెరవేర్చే తానా నిబంధనను మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను మనలను ప్రేమించేను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను సిలువపై అర్పించేను శాశ్వత ప్రేమ చూపించేను సిలువపై రుజువు కారించేను శాశ్వత ప్రేమ చూపించేను సిలువపై రుజువు కారించేను తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసేనుగా తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసేనుగా శుద్ధులా చేసేనుగా ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను సిలువపై అర్పించేను తండ్రి వాలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను తండ్రి వాలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను ఎవరు పాపము నొప్పుకొందురు వారిని క్షమించును ఎవరు పాపము నొప్పుకొందురు వారిని క్షమించును వారిని క్షమించును ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను సిలువపై అర్పించేను మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను స్వాస్థ్యము దయచేసెను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను ఆత్మ శరీర ప్రాణములన్
అర్పించి ప్రభును స్తుతింతాము. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమా ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమా ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను. సిలువపై అర్పించేను. లూకా సువార్త 6వ కొరకై కొన్ని మాటలను చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి మార్చి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకు 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకు 11వ వచనం నుండి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాలను బిగ్గరగా చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిన గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని వాడింకా దూరంగానున్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అందరూ కలిసి చదువుకుందాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో మీ పాదాలు చెందుకొస్తున్నాం తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో బేతనీలో చేరి దేవా మీ యొక్క ప్రజలతో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. తీసుకొచ్చిన వారందరిని బట్టి మీకు ఎంతో వందన స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. అలాగే తిరిగి తండ్రి అయా మరి ఈ ఉదయకాలంలో పాటల ద్వారా, వాద్యముల ద్వారా సహాయపడుతూ వచ్చినందుకే కృతజ్ఞతలు. దేవా మరి కింద కూర్చోండి ఎంతో చక్కగా పాడటానికి సహాయపడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాయిద్యాలు వేసిన బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. కృప దయచేయండి. ఇంకా ఉదయకాలం వచ్చి మందిర ఆవరణంతా శుభ్రపరిచి సాపలు వేసి పరిచర్య చేసిన బిడ్డలకు కూడా ప్రతిఫలం దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం చేయండి. దేవా వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉంటుండగా త్వరపెట్టి నడిపించమని, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నీ ప్రజలందరితో మాట్లాడమని తండ్రి. నాలో మీ ఆత్మ ఉంచండి. మత్తయి సువార్త 10:20 ప్రకారంగా నాలో మీ ఆత్మ ఉంచి మీ ప్రజలతో మాట్లాడండి. యోహాను సువార్త 3:34 ప్రకారం పంపబడిన మీద ఆశలకు నన్ను కొరతలేని మీ ఆత్మతో నింపండి, మీ మాటల రాగులున్నట్లు సహాయం చేయండి తండ్రి. నిశ్చయముగా మీరు మా మధ్యన ఉండండి. దేవా మాకు కావాల్సిన మాటలు తెలియచేయండి. మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభువా మీరు మా మధ్యన ఉండమని వేడుకుంటున్నాను. మీ ఆత్మను మా మధ్యన సంచరింప చేయండి. నీ ప్రజల్లోనున్న నిద్రమోతూ బడలేక అనారోగ్యాన్ని తొలగించండి. నేను మీ మధ్య నుండి మీ సర్వరోగములను పారదోలుతానన్నావు ప్రభా. మీరు మా మధ్య నుండి మా సర్వరోగములను పారదోలమని వేడుకుంటున్నాను. నీ ప్రజల్లో నుంచి నిద్రమోతూ బడలేక అనారోగ్యాన్ని తొలగించమని వేడుకుంటూ, నిద్రపోకుండా చక్కగా మీ వాక్యాన్ని వినే దేవా కృప వారికి అనుగ్రహించండి తండ్రి. ఆ వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి మరలా తిరిగి ఆరాధించడానికి కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నాయన వారు విశ్వసించలాగిన మీరే బోధించమని, నిలబడుతున్న మీ దాసుడు ఒట్టివాడిని మట్టివాడిని దేవా దేవా కేవలం నన్ను మీ నోటి బుర్రగా వాడుకొనమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 15 నుండి లూకాసు వార్త 15 నుండి 24 వరకు మనం చదువుకుంటూ వచ్చినాం. మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యమును అనేక సార్లు చాలామంది చదివి ఉంటారు. చాలామంది ఈ వాక్యాన్ని వివరించి ఉంటారు. దైవ సేవకులు, పరిచారకులు అనేక మంది మీరు చాలాసార్లు విని ఉంటారు. దేవుని వాక్యము ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా మరలా దేవుడు మనతో నూతనంగా మాట్లాడతాడు, క్రొత్తగా మాట్లాడతాడు. కొత్త అనుభవాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము సజీవమైంది. అది ఎప్పటికి కూడా అది త్రొట్టిల్లేది కాదు. దేవుని వాక్యం ఎప్పటికి కూడా అది నిలిచేది. కాబట్టి ఎప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నూతనంగా మనతో మాట్లాడుతుంటాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక తండ్రి, 2 కుమారులు కనపడుతున్నారు. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. కాబట్టి ఇప్పుడు చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి వద్దకు వచ్చాడు. ముందుగా ఆ తండ్రి ఎవరంటే చాలా మంచి తండ్రి, ఆయన మంచి తండ్రి. కాబట్టి ఆ తండ్రి వద్దకు వచ్చి ఈ చిన్నవాడు అడుగుతున్నాడు, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో నా భాగము నాకు ఇమ్మని చెప్పి తన తండ్రిని అడుగుతూ వచ్చినప్పుడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిండట. అడిగింది ఒక్కలే కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారికి తన ఆస్తిని పంచిపెట్టిను. 2కి 2 భాగాలు చేసినట్టున్నాడు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే అతనికని రాయలేదు కానీ వారికి అని రాయబడింది. 2 కొడుకులు, 2 కుమారులు. అయితే కుమారులు 2 కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే వారికి తన ఆస్తిని పంచిపెడుతూ వచ్చినాడంట. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడు, కొన్ని దినములు ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే మరి తనకు ఏదో ఎవరో ఆలోచన ఇచ్చినట్టున్నారు. ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళిపోయి అక్కడ ఏదో బిజినెస్ చేద్దామని వెళ్ళాడు కానీ ఏమి కూడా అక్కడ చేయలేకపోయినాడు. ఎందుకంటే అతనెమ్మట అతనిలో ఎవరు లేరు, తండ్రి లేడు కదా. అంటే ఈ మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు లేకపోతే అంతా మనకు సున్నానే, దేవుడు ఉంటే అంతా మనకు మేలే. కాబట్టి దేవుడు లేనటువంటి జీవితం, యేసు లేనటువంటి జీవితం ఎన్ని ఉన్నా మరి ఆయన లేకపోతే జీవితమే వ్యర్థం. కాబట్టి ఈ చిన్న కుమారుడు కూడా ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళాడు కానీ అతను ఏం చేస్తూ వచ్చినాడంటే తను చేద్దామనుకున్నది చేయలేకపోయినాడు.
ఎందుకంటే మరి దూరదేశం వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట, అక్కడ రాయబడింది, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసాను. ఏ వ్యాపారం చేశాడంట అక్కడ? దుర్వ్యాపారం. అది మంచి వ్యాపారం కాదు. వ్యాపారం చేద్దామని వెళ్ళాడు కానీ ఆ వ్యాపారము దుర్వ్యాపారం చేస్తూ వచ్చినాడు. ఆ వ్యాపారం కాస్త ఏమైందంటే దివాళా తీసింది. అంతా ఖర్చు అయిపోయిందంట. తీసుకెళ్ళినంత ఖర్చు అయిపోయింది. తర్వాత ఇతని కర్మ కొద్దీ ఏమైందంటే ఆ దేశంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చిందనమాట. ఇతని మూలంగా ఆ దేశానికి కూడా కరువు వచ్చింది కదా. కాబట్టి ఎంత ఇబ్బంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కారణం ఏంటంటే ఆ తండ్రికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. తండ్రికి ఇష్టం లేని బేరం చేస్తూ వచ్చినాడు, ఇష్టం లేని వ్యాపారం చేస్తూ వచ్చినాడు, తండ్రికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, వేశ్యలతో ఏం చేస్తూ వచ్చినాడంట? తన ఆస్తిని పాడు చేసుకుంటూ వచ్చినాడంట. పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, ఈయన కుమారుడు ఏం చేశాడు? వేశ్యలతో తన ఆస్తిని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. అంటే తన ప్రవర్తన ఎట్లా ఉందంటే తండ్రికి ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చేదిగా ఉంది, తండ్రికి ఎంతో బాధను తీసుకొచ్చేదిగా ఉందన్నమాట. తనకున్నటువంటి ఆస్తిని ఏం చేస్తూ వచ్చినాడంట? వేశ్యలతో ఏం చేస్తూ వచ్చినాడు? తినివేస్తూ వచ్చినాడు. వేశ్యలతో మరి పాడు చేసుకుంటూ వచ్చినాడు అనమాట. అందుకే చూడండి 30 వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించిద్దు అని చెప్పాను. కాబట్టి వేశ్యలతో తినివేస్తూ వచ్చినాడంట, వేశ్యలతో సహవాసం చేస్తూ వచ్చినాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వేశ్యలు ఏం చేస్తూ వచ్చినారంటే తన ఆస్తి అంతటిని తినివేస్తూ వచ్చినారు. చివరికి ఏమి లేదు. అక్కడికి వెళ్ళాడు కానీ ఏమి లేదు. కనీసం మరి ఒక పందులు మేపి అతని దగ్గరికి వెళ్ళాడు. పందులు ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పందుల దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయడానికి వెళ్ళాడు. సరే, అక్కడ ఉన్నటువంటి తన సంపాదన కనీసం తిండికి కూడా సరిగా లేనట్లుంది. అనుకున్నాడంట, కనీసం నేను ఈ పనిలో చేరితే కనీసం ఆ పందులు పొట్టు తినే అవకాశమైనా నాకు దొరుకుద్ది అనుకున్నాడంట. కానీ కనీసం పందులు తినే పొట్టు కూడా తనకు దొరకలేదన్నమాట కదా. ఆ పందులు ఏం చేస్తున్నాయి? ఆ పందులు ఎంత వేసినట్టుగా అవి తినివేస్తూ ఉన్నాయి. కనీసం పందులు తినే పొట్టుతోనైనా తన ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ ఏం చేస్తూ వచ్చినాడంట. కాబట్టి వానికి ఏమీ ఇయ్యలేదు. కాబట్టి అయితే వాడికి ఏమొచ్చింది? ఇప్పుడు బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి వచ్చి ఏమనుకుంటున్నాడు? వాడికి బుద్ధి వచ్చి 17 వచ్చిన, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూనివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళను. ఇక మనం చూస్తే అనుకున్నాడంట, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా. ఇప్పుడు బుద్ధి వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి వద్దకు వెళ్దామని అనుకున్నాడంట. ఎప్పుడు అనుకున్నాడు? పూర్తిగా అయిపోయిన తర్వాత. దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాం మనం? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వస్తామా? కొత్తగా రక్షింపబడే వాళ్ళు ఎప్పుడు వస్తారు? అంతా అయిపోయిన తర్వాత, లోకములు అంతా పాడు చేసుకున్నాక అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. లేదా కొంతమంది యేసుప్రభు దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే ఉన్న ఆస్తి అంతా ఏమైపోవాలా? అంత ఆస్తి అంతా పోయి అనారోగ్యాలు పాలైపోయి ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోతే అప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తాం మనం. అట్లా వచ్చిన వాళ్ళే మనందరం కూడా. ఎప్పుడు వచ్చాం యేసుప్రభు దగ్గరికి? అన్నీ సమృద్ధిగా ఉంటే, అంతా బాగుంటే యేసుప్రభు దగ్గరికి మనం వచ్చేవాళ్ళం కాదు. కానీ మనము ఎన్నో రకాలుగా మనం ఎంతో నలిగిపోయి ఉన్నదంతా పోయి ఏ హాస్పిటల్కి తిరిగినా తగ్గకపోవడం ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం ఎక్కువ మంది ఉంటారన్నమాట. కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవులు ఉంటారు. కొంతమంది అయితే ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఆ రోగం తగ్గ, లేకపోతే ఉన్న ఆస్తి అంతా అయిపోయి ఏది చేసినా కలిసిరాక మరి దేవుని వద్దకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు.
కానీ ఇక్కడైతే మనం చూసినట్లయితే మరి ఆస్తి అయిపోయేదాకా ఏం చేయలేదు. ఇప్పుడు ఆ దుర్వ్యాపారం చేశాడు. పందులు పట్టు తినటానికైనా ఆశపడ్డాడంట, కానీ అంటే తండ్రి దగ్గరకు రావడానికి ఏం లేదు. అప్పుడు వరకు కూడా ఇష్టపడలేదు, ఇంకా ఏదో చేద్దామనే ఆలోచన. పూర్తిగా ఆ పందులు తినే పొట్టు కూడా దొరకపోయినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందంట కదా. అప్పుడు తండ్రి వద్దకే వచ్చాడు, అప్పుడు దేవుని వద్దకు వచ్చాడు. అంటే ఎప్పుడు దాకా రాలేదు అంటే పూర్తిగా అయిపోయే వరకు రాలేదన్నమాట. అంటే పశువులు ఆ యొక్క పందుల దగ్గరికి వెళ్ళి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు, కానీ మరి అప్పటికైనా ఎవరు గుర్తు రాలేదు? తండ్రి గుర్తు రాలా. ఆ పశువులు తినే ఆ పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో అప్పుడు తండ్రి అయిన దేవుడు గుర్తొచ్చినాడు, తన తండ్రి గుర్తొచ్చినాడు కదా. అంటే కొంతమంది ఎట్లా ఉంటామంటే ఒక లోకంలో ఒక సామెత ఉందన్నమాట, ఆస్తి పోయినా అహం పోలేదు అంటారు అనమాట. ఆస్తి పోయిన ఏం పోలే? అహం పోలే. ఆస్తి అంతా అయిపోయినప్పుడు ఏం చేయాలి? అప్పుడు తండ్రి గుర్తు రావాలి, కానీ అప్పుడు కూడా ఎవరు గుర్తు రాలే? తండ్రి గుర్తు రాలే. ఆస్తి పోయినప్పుడు కూడా ఇంకా ఏదో చేద్దామని, ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడు? ఆ యొక్క పందులు తినే పొట్టు కొరకు ఎదురు చూశాడు అనమాట. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన, కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి అంటే ఇక్కడ మారుమనసు పొందాడు అనమాట. పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును తెలుసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను లోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసేది. కాబట్టి తన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చినాడు, పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. తర్వాత ఇక నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కానని నీ కూనివాళ్ళకు ఒక్కనుగా పెట్టుకోమని చెప్పి తగ్గించుకుంటూ తను పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు ఆ తండ్రి తన ఎడల మరి ఎంతో జాలిపడుతూ వచ్చినాడు కదా. ఆ కుమారుడు అనుకుని ఏం చేస్తున్నాడంట? తన తండ్రితో అనుకుంటాను, ఇక నాకు బుద్ధి వచ్చింది, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో ఆహారం సమృద్ధిగా ఉంది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఈ విషయాలన్నీ నా తండ్రితో చెప్తాను, నేను పశ్చాత్తాపడతాను, నా తండ్రిని బట్టి ఏడుస్తాను. కాబట్టి నేను చేసిన పాపం నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, కనీసం నా తండ్రి దగ్గర బతిమాలుకొని ఆ కూనివానుగా ఒకనైనా పెట్టుకోమని చెప్పి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను పాత్రుని కాదని చెప్పి బతుములాడదామని చెప్పి వచ్చినాడంట. కానీ తండ్రి అయితే అలాంటి వాడు కాదనమాట. అంత దూరాన్ని చూస్తూ ఉన్నాడు, వాడు నడుచుకుంటా వస్తున్నాడు అనమాట. అందుకని 20వ వచనం రాయబడింది, వాడు ఇంకా దూరంగా ఉండగా తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. తండ్రి దూరం నుండి చూస్తున్నాడు, అంటే ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎప్పటికైనా మా వాడు ఏం చేస్తాడు, మా చిన్న కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడని తండ్రికి ఆశ. ఎప్పటికైనా ఏం చేస్తాడు, మా వాడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. వస్తుంటే గుర్తుపట్టాడు, వీడు మావాళ్ళలాగానే ఉన్నాడే అని గుర్తుపట్టి వాడైతే మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు, కానీ ఈయనైతే ఏం చేస్తున్నాడు? తండ్రి పరుగెత్తుతున్నాడంట. వాడేం చేస్తున్నాడు? వాడు మెల్లగా నడుచుకుంటా వస్తున్నాడు. తండ్రి అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడంట. అరే, వాడికి ఉన్నటువంటి వస్త్రాలు చూడు, వాడి స్థితి ఎట్లా అయిపోయింది చూడు, ఎట్లుంటాడు? పందుల దగ్గర ఉన్నవాడు ఎట్లుంటాడు? మంచి వస్త్రాలు ఉంటాయా కదా? చిరిగిపోయిన వస్త్రాలతో వస్తున్నాడు, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది. ఇటువరకు ఉన్న చిన్న కొడుకు కాదు, ఇప్పుడు వాడు రూపే మారిపోయింది. వాడు వస్తుంటే తండ్రికి ప్రేమ కలిగింది. అరే, వాడిని చూడండి, వాడి మీద ఎంతో కనికరపడ్డాడు. వాడు దూరంగా ఉండి, వాడు ఇంకనూ దూరంగా ఉండగా వాడి మీద కనికరపడి వాడి దగ్గరికి వెళ్తూ వచ్చినాడంట, పరుగు తీస్తూ వచ్చినాడంట. చూడండి ఆ తండ్రి ప్రేమ చూడండి. అంతేకాదు, వాడు పరుగులు తీసుకొస్తే కనుక ఈయనైతే ఇంకేం చేసేవాడు? వాడు పరుగులు తీసుకురావట్లేదంట, వాడు ఇంకా దూరం నుండి వస్తుంటే తండ్రి పరుగులు తీస్తున్నాడంట. కుమారుడు పరుగులు తీస్తే తండ్రి ఇంకా ఎగిరి జంపు చేసేవాడేమో కదా. అంత గొప్ప ప్రేమ ఆ తండ్రిది కదా. అంతేకాదు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట కదా. మెడ మీద పట్టి ముద్దు పెట్టుకుంటే వాడి దగ్గర పందుల వాసన రాలేదంటారా? వాడి దగ్గర మంచి వాసన వస్తుందా? వాడి వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, వాడి అవతారం ఎట్లా ఉంది, వాడి స్థితి ఎట్లా ఉంది. కాబట్టి అయినప్పటికి కూడా తన తండ్రికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. మరి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట కదా. ఎంత కనికరం కలిగిన దేవుడు. అప్పుడు వచ్చి చెప్తున్నాడు,
అయ్యా నేను నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, అయ్యా నీ కుమారుని అనిపించుకున్నటానికి నేను యోగ్యుడిని కాదని చెప్తూ వచ్చినాడు. అయితే తండ్రి ఏమాత్రం కూడా తనను ఏం అడగలే, తనను ఏం గద్దించలే, క్షమించేశాడు. అంతేకాదు ఏం చేస్తున్నాడంట, 22వ వచనం, అయితే తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి బంగారు ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిని తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ భాగంలో ఆ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఎంతంటే ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో నాకు సగ భాగం ఇమ్మంటున్నాడు. చూడ 12వ వచనంలో ఏమంటాడు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అంటే తండ్రికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. అందుకే ఆయన మంచి తండ్రి. ఇంకోళ్ళైతే ఏమంటారు, నీ ఆస్తి నీకెక్కడిది ఆస్తి, నేను కష్టపడి నేను సంపాదించాను, నా ఆస్తి, నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి పో, నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి సంపాదించుకునేవాడు. కానీ అందుకే ఇందాక నేను ఒక మాట అన్నా, మంచి తండ్రి అని. మంచి తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు అడగంగానే, అది కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మాకేముందండి మేము ఎట్లా కూడా బతుకుతాం, వాడు బాగుంటే చాలు అంటారు. అది మంచి తండ్రి యొక్క లక్షణం. సరే వాడు ఏదో బాగుపడతానంటున్నాడు కదా, వాడికి ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడింది, 30వ వచనం చూడండి, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన, అంటే నీ ఆస్తి, ఇది ఎవరి ఆస్తి, ఇది తండ్రి ఆస్తి, వాడేం సంపాదించలా. కానీ ఆ కుమారుడు అడిగినాడు, నాకు వచ్చు ఆస్తిలో నాకు భాగం ఇమ్మని అడిగినప్పుడు భాగం ఇచ్చేసినాడంట కదా. ఎంత మంచివాడైతే ఇస్తాడు కదా. ఇది మంచి తండ్రి యొక్క లక్షణం, మంచి తండ్రి యొక్క లక్షణం అన్నమాట. మంచి తండ్రి ఏం చేస్తాడు, తనకు ఏదో సంపాదించాలని, తన పిల్లలకి ఏదో ఇవ్వాలని చూస్తూ ఉంటాడు అనమాట. మంచి తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, తన పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి అని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఎలాంటి తండ్రి అంటే మంచి తండ్రి, ఎదురు మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఈ తండ్రి ఎలాంటి వాడంటే తన ఆస్తిని ఇతను అంటాడు, నాకు వచ్చే ఆస్తి అన్నాడు. నీకెక్కడిది, వాస్తవానికి వాడు సంపాదించింది కాదు, అది అతను సంపాదించింది కాదు, అది తండ్రి ఆస్తి అయినప్పటికి కూడా ఏం చేశాడంటే తన ఆస్తిని పంచిపెడుతూ వచ్చినాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధించడానికి మురుపు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాంటి తండ్రి అంటే ఆయన మంచి తండ్రి కదా. కాబట్టి ఈ మంచి తండ్రి, అంతేకాదు ఈ తండ్రిల దగ్గర ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం చూద్దాం. మొట్టమొదట మంచి తండ్రి. రెండోది ఏంటంటే మరి చూడండి, చదువుకుందాం ఏం రాయబడిందో. 16వ వచనం చదవండి. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కుండ్రి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అంటే తండ్రికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆ తండ్రి అలాంటి వాడంటే ఒకటే మంచి తండ్రి, రెండో తండ్రి అలాంటి వాడంటే పోషించే తండ్రి. పోషించే తండ్రి ఎట్లా పోషిస్తాడంటే, కూలి వాళ్ళకు కూడా అన్నం ఏం చేస్తున్నాడు ఆయన, కూలి వాళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఇస్తున్నాడు. కూలి చేసి తన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా పెడుతున్నాడు ఆయన. అంటే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనకు ఏమిస్తాడు, ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడు, మన్నాతో మన పితరులను పోషించిన దేవుడు. కాబట్టి మనలను పోషించేటువంటి తండ్రి. రెండో విషయం ఏంటంటే ఆయన పోషించేటువంటి దేవుడు, పోషించేటువంటి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అక్కడ ఎలాంటి తండ్రి అంటే కనీసం కూలి వాళ్ళకు కూడా ఆకలి అంటే ఏంటి తెలియకుండా పోషిస్తున్నాడు ఆయన కదండి. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం దేవుని ఆరాధించాలి. దేవా నువ్వు ఒక మంచి తండ్రివి, నన్ను ఎంతో పోషించినటువంటి దేవుడు. అందుకని దేవుని బిడ్డలైనటువంటి వారు, మన దేవుడు ఎలాంటి వాడంటే మంచి తండ్రి. ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి కొదువు ఉండదు. బైబిల్లో రాయబడింది, సింహ పిల్లలైన ఆకలి గొనుడు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆకలి ఉండదు. అంటే దేవుడు అంతగా దేవుడు ఆ యొక్క సమృద్ధి ఇస్తాడు అనమాట. కాబట్టి పోషించేటువంటి దేవుడు. కూలి వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాడు ఆయన, కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా పోషిస్తున్నాడు అనమాట కదా.
కాబట్టి పోషించేటువంటి దేవుడు కదా. కాబట్టి ఆ కుమారుని ఎంతగానో పోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి 20వ వచనం చూడండి. 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మీద పడి ముద్దు పెట్టుకుని. ఇక మనం చూసినట్లయితే తండ్రి ఎలాంటి వాడు అంటే చేర్చుకునేటువంటి తండ్రి. వాడు వచ్చినాడు కదా, వాడు వచ్చినప్పుడు ఏంట్రా వచ్చినావు, నీకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాను, నువ్వు ఏదో రకంగా బతుకు, ఎక్కడో చోట బతుకు అని చెప్పేవాడు. కానీ ఆ తండ్రి అలాంటి తండ్రి కాదు. ఆయన ఎలాంటి తండ్రి? ఆయన చేర్చుకునేటువంటి తండ్రి. వాడు వచ్చినప్పుడు వాడు ఇష్టం వచ్చినాడు, తండ్రి మాట కాదన్నాడు. తండ్రి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడికో దూరం వెళ్ళిపోతూ వచ్చినాడు, ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు, దుర్వ్యాపారం చేస్తూ వచ్చినాడు, తండ్రిని దుఃఖపెట్టాడు, మరి దూరం వెళ్ళిపోతూ వచ్చినాడు. మరి తండ్రి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి తనను చేర్చుకోకుండా అవసరం లేదు, నువ్వు నా గడప తొక్కడానికి ఇల్లేదు, నువ్వు నాకు కొడుకు కాదు, నేను తండ్రిని కాదు, నువ్వు పోరా అని చెప్పి అనొచ్చు. కానీ ఆ తండ్రి ఎలాంటి తండ్రి అంటే ఆయన చేర్చుకునేటువంటి తండ్రి కదా. అందుకని యేసుప్రభువు అంటాడు యోహాను సువార్తలో, నా ఎద్దుకొచ్చు వాడిని నేను ఎంత మాత్రమూ బయటికి త్రోసివేయను. ఎందుకంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, కానీ చేర్చుకునేటువంటి తండ్రి కదా. కాబట్టి చేర్చుకునేటువంటి తండ్రి, మంచి తండ్రి, పోషించే తండ్రి, చేర్చుకునేటువంటి తండ్రి. తర్వాత 20వ వచనం చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి. ఎవరు ఈ తండ్రి అంటే కనికరము గల తండ్రి. కాబట్టి కనికరము కలిగిన తండ్రి కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడు, చేర్చుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడంట, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. బైబిల్లో రాయబడిన ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను తన చెయ్యి విడవడు అని. కాబట్టి దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆ కనికరం కలిగినటువంటి తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంట, తనను చేర్చుకున్నాడు కదా. చేర్చుకునేటువంటి దేవుడు, కనికరపడే దేవుడు అనమాట. ఇంకోడైతే ఏమంటారు, వీడికి జరగాల్సింది జరిగిందిరా, ఇటు చెప్తే వినలేదు, కానీ ఇప్పుడు చూడు వాడు అవతారం చూడు, వాడి కళ్ళ చూడు, వాడి వస్త్రాలు చూడండి, వాడి స్థితి చూడండి, ఎట్లున్నాడు వాడు. కాబట్టి ఆ తండ్రి చేర్చుకోకూడదు, కానీ వాడు దూరంగా ఉండగానే కనికరపడ్డాడు. వాడు దూరంగా ఉండగానే ఆ తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ కుమారుడి మీద కనికరపడ్డాడంట. కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకో. ఒక చిన్నపిల్లలు ఏం చేస్తారు, చిన్నపిల్లలు మరి వస్తున్నప్పుడు, మన పిల్లలు మన ఎదుగు వస్తున్నప్పుడు కనికరపడతాడు. అందుకని బైబిల్లో రాయబడింది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏం చేస్తాడంట, జాలి పడతాడనమాట. జాలి కలిగినటువంటి తండ్రి. ఆ వ్యక్తి వస్తున్నప్పుడు ఈ తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంట, కనికరపడి ఆ తండ్రిని, ఆ యొక్క కుమారుని మరి చేర్చుకున్నాడు. అంతేకాదు 20వ వచనంలోనే మరొక మాటను కూడా మనం చదువుకుందాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మీద పడి ముద్దు పెట్టుకును. కాబట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంత ప్రేమ ఉందో చూడండి, ఎంత ప్రేమ ఉంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. ఎంత ప్రేమ ఉంటే ఆ యొక్క తండ్రి అంతగా ముద్దు పెట్టుకుంటాడంటే అంత ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. అప్పుడు ఆ కుమారుని పరిస్థితి ఎట్లుందంటే, మురికి బట్టలు వేసుకుని ఉన్నాడు, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయిపోయి ఉంటుందో, పందుల దగ్గర ఉన్నవాడు, సరైనటువంటి సమృద్ధి లేదు, బక్క చిక్కిపోతూ వచ్చినాడు. వాడిని చూస్తేనే మరి అంతగా ఇటువరకలాగా లేడాడు. కానీ ఆ తండ్రి, ఆ కుమారుడు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా సరే ఆ తండ్రి అతని మీద పడి ఏం చేస్తూ వచ్చినాడంట, ముద్దు పెట్టుకుంటూ వచ్చినాడు. అది తండ్రి ప్రేమ కదా. కాబట్టి మనం ఇప్పుడు మన పిల్లలు ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, మనకు ముద్దే వాడు. మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నా మనకు ముద్దే. కానీ ఇతరుల పిల్లల విషయంలో మనకు ముద్దు ఉంటుందా? ముద్దు ఉండదు. ఒకసారి కరీంనగర్లో ఉండగా ఇట్లాగే వర్తమానం చెప్తుంటే చిన్న పిల్లోడు అన్న ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లోడు దొడ్లోకి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. వాడు 4 సంవత్సరాలు కాడు ఉండవు అనుకుంటా, 3 సంవత్సరాలు అనుకుంటా. వాడు ఒళ్ళంతా పెండ చేసుకుని మన చర్చి దగ్గరికి వచ్చాడు. చర్చి ఎదురుకుండా వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ అమ్మ పనికి వెళ్ళినట్టుంది, అక్కడ నిలబడి మమ్మీ మమ్మీ అంటున్నాడు. మన చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, వాడిని వీళ్ళు గబగబా వీళ్ళకి అడుగుతారా? అందరూ ఏం చేస్తున్నారు, వాడు ఒళ్ళంతా ఏం చేసుకున్నాడు,
అంత రోత చేసుకున్నాడు ఒళ్ళు అంతా. అందరూ చూసి ఏమన్నారు, చీచి పో 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 అంటున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మని పిలిస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేసిందంటే ఇట్లా 2 చేతుల మీద ఎత్తుకుని ఆయన తీసుకెళ్ళి కడుగుతూ ముద్దు పెట్టుకుంటుంది. అంటే తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే అంత చక్కని ప్రేమ ఉంటుంది అనమాట తల్లిదండ్రులకు కదా. కాబట్టి ఆ తల్లి అంతగా ముద్దు పెట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ కూడా దేవుని చూసినట్లయితే ఆ పిల్లోడు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, తన కుమారుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే మెడ మీద పడి ఏం చేస్తూ వచ్చినాడంట, ముద్దు పెట్టుకుంటూ వచ్చినాడంట కదా. కాబట్టి ఈ ప్రేమ కలిగినటువంటి తండ్రి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పినాం. మంచి తండ్రి, తర్వాత పోషించే తండ్రి, చేర్చుకునే తండ్రి, కనికరం గల తండ్రి, తర్వాత ప్రేమ గల తండ్రి. 21వ వచనం చూడండి. 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడిని కానండి. ఇక్కడ మనం చూసినట్లయితే తను పశ్చాత్తాపడుతున్నాడు. కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను పాపిని, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను ఏం చేశానంటే పాపం చేశాను, నన్ను క్షమించమని పశ్చాత్తాపడుతుంటే ఈయన క్షమించినాడంట. కనీసం అరే ఆ రోజు నీ వెళ్ళొద్దంటే ఏం లేదు కదరా, అసలు ఆస్తి అంతా ఏం చేసావు, నువ్వు అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, కనీసం ఒకసారైనా తండ్రి అనేవాడు గుర్తున్నాడని ఇవన్నీ ఏమన్నా మాట్లాడిండా? అసలు అక్కడ ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కారణం ఏంటంటే అరే అవన్నీ ఎందుకురా, వాటన్నిటిని క్షమించేసే కదా అంటున్నాడు. అంటే క్షమించేటువంటి తండ్రి. ఏ తండ్రి చెప్పండి? అందుకని బైబిల్లో రాయబడింది క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. బైబిల్లో అనేక సందర్భాల్లో మరి కీర్తనకారుడైన దావీదు 85వ కీర్తనలు అంటాడు, దేవా నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. చూడండి 85వ కీర్తన అనుకుంటా, 85వ కీర్తన 5వ వచనం, 85వ కీర్తన 5వ వచనం, ప్రభువా నువ్వు దయాళుడువు. 86వ కీర్తన, దయతో క్షమించండి, 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టి వారు అందరి ఎడల కృపాతిశయము గలవాడు. సార్లు మనం చూస్తే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినవాడు. కాబట్టి ఈ తండ్రి కూడా ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినాడంటే క్షమిస్తూ వచ్చినాడు అన్నమాట. నెహెమీ గ్రంథంలో కూడా 9వ అధ్యాయం, నెహెమీ గ్రంథం 9వ అధ్యాయము, నెహెమీ గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం లేకపోతే 16-17 వచనాలు చదువుదాం. 16-17, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్ల కానీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతమును, బహు కృపగలవాడై ఉండి వారిని విసర్జించలేదు. కాబట్టి తండ్రి అలాంటి వాడంటే విసర్జించలేదు. కారణం ఏంటంటే క్షమిస్తూ వచ్చినాడు, తన స్థితిని తెలియజేస్తున్నాడు. తన తిరుగుబాటు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినాడు. ఆస్తి అంతా పాడు చేసుకుంటూ వచ్చినాడు, తన స్థితిని చూస్తూ వచ్చినాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. లోకాసు వార్త 15-21 వచనంలో, తండ్రి నేను నీకు విరోధంగా, పరలోకం నాకు విరోధంగా నీ ఎదుటే నేను పాపం చేశానని చెప్పినప్పుడు కనీసం అయ్యా నేను ఇప్పుడు నీ కుమారుని అనిపించుకోవడానికి నేను పాత్రుని కాను, కాబట్టి నేను యోగ్యుని కాదు, అయితే నీ దాసుల్లో ఒకనిగా నన్ను పెట్టుకోమన్నప్పుడు ఆ తండ్రి దాసుల్లో ఒకనిగా పెట్టుకోలేదు కానీ కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించినాడు కదా. కాబట్టి క్షమించేటువంటి దేవుడు తన తప్పులన్నీ క్షమిస్తూ వచ్చినాడు అనమాట, క్షమిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మంచి తండ్రి, పోషించే తండ్రి, చేర్చుకునే తండ్రి, కనికరం గల తండ్రి, ప్రేమ గల తండ్రి,
క్షమించే తండ్రి కదా. 6 విషయాలు. 7వ విషయాన్ని కూడా చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. 22వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడేదము. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన యొక్క దాసులను పిలిచినాడంట. పిలిచి మరి ఏం చేస్తూ వచ్చినాడంట, తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదు. ఇక్కడ తండ్రికి ఉన్నటువంటి ఆశ చూడండి. ఇప్పుడు వాడు సరైనటువంటి తిండి లేక వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇప్పుడు పచ్చడి మెతికిలేసి పెట్టిన ఎట్లా తింటాడండి? మహాప్రసాదంలాగా తింటాడు వాడు. పచ్చడి మెతుకులు కూడా మహాప్రసాదంలాగా తింటాడు. అంటే ఎందుకంటే ఆకలి ఏం చేయదంట చెప్పండి? ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట, శుభ్రం ఎరగదంట. ఎక్కడ నిద్ర వస్తే ఎక్కడైనా సరే పడుకుంటాడు మనిషి. అట్లాగే ఆకలి ఏం చేస్తుందంటే ఆకలి రుచి ఎరగదు, ఏదో ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు ఆకలి బాగా అవుతుంది వాడు, కనీసం ఇప్పుడు కొవ్విన దూడని ఎందుకు వధించాలి? ఏదో ఒకటి పచ్చడి మెతుకులు వేసి పెడితే అయిపోద్ది కదా. కానీ తండ్రి అలాంటి దేవుడు కాదు. వాడికి ఏది పెట్టాలో అది పెట్టే దేవుడు. అంతేకాదు ఈ తండ్రి ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి తండ్రి అంటే తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి అన్నాడు. అంటే అక్కర తీర్చేటువంటి తండ్రి. ఏం తండ్రి చెప్పండి? అక్కర తీర్చే తండ్రి. ఆ కుమారుడికి ఏమి లేదు? ప్రశస్త వస్త్రం లేదు, ఉంగరము లేదు, పాదములకు ఏమి లేవు, చెప్పులు లేవు, సరైన తిండి లేదు. అంటే అక్కర తీర్చేటువంటి తండ్రి. ఆ కుమారుడికి ఏది అవసరమో ఆ తండ్రి ఎరుగు కదా. వాడు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. మరి వాడు సైజు ఎక్కువ అయి ఉండాలి, లేకపోతే తక్కువ అయి ఉండాలి. కానీ వాడికి కరెక్ట్ సైజు ఎక్కడి నుంచి చూశాడు వాళ్ళ తండ్రి? అంటే మా వాడు ఎట్లా ఉంటాడని చూశాడు. కానీ మొత్తానికి అయితే వాని కొరకు వస్త్రాలు సిద్ధపరిచినాడు కదా. కాబట్టి ఆ కుమారుడికి ఏదైతే అక్కర ఉందో అది ఇచ్చినాడు అనమాట. అంటే మన అక్కర తీర్చేటువంటి దేవుడు మన దేవుడు కూడా. మన తండ్రి అయిన పరమదేవుడు యేసు ప్రభువారు తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మన అక్కర తీర్చేటువంటి దేవుడు, మనకి ఏది అవసరమో అది ఇచ్చేటువంటి దేవుడు కదా. అందుకని 22వ వచనంలో తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అంటున్నాడు కదా. కాబట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినాడు దేవుని బిడ్డలారా. రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. ఈ వస్త్రానికి మరొక పేరు మనం పెట్టుకోవచ్చు, రక్షణ వస్త్రం. ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చినాడు. అది వాడికి లేదు, అది వాడికి అక్కరుంది. తర్వాత వాని చేతికి ఏమి లేదు? ఉంగరం లేదు కదా. ఉంగరం లేదంటే అర్థం ఏంటి? అధికారం అనేది ఎటువంటిది? ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉంది? అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆదికాండం 41 చదవండి అమ్మా. 41వ వచనం 41వ వచనము చదవమ్మా. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇక్కడ మనం చూసినట్లయితే ఉంగరం పెట్టినాడంట. ఉంగరం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారానికి సాదృశ్యం ఉందన్నమాట. అధికారం అంటే ఇప్పుడు కుమారుడికి ఏమి ఇస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు అనమాట కదా. ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఎస్తేరు గ్రంథం మొద్దుకై కూడా ఉంగరం పెడతాడు. ఎస్తేరు గ్రంథం 1 ఆమాను చేతుకున్నటువంటి ఉంగరం తీసి మొద్దుకైకి పెడతాడు. ఎక్కడ చూడండి అన్నమాట. ఆ 8వ అధ్యాయం 2వ వచనం చదవండి.
రాజు హామాను చేతి నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారినిగా ఉంచెను. అంటే ఉంగరం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అధికారానికి సాదృశ్యంగా ఉంది. నా కుమారుడు అనడానికి అధికారం, నేను నా తండ్రి అనడానికి అధికారం. అందుకని బైబిల్లో రాయబడి ఎందరూ తనను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులై ఉండుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు కదా. చూడు, చదువుకుందాం ఆ మాట కూడా. యోహాను సువార్త 1:12 1:12 యోహాను సువార్త. తన్నందరూ అంగీకరించరు వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. ఒక అధికారం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఒక అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే అధికారం ఇచ్చినాడు అనమాట. ఇక ఈ రోజు నుంచి నీవు ఎవరు కుమారుడివి? నా కుమారుడివి. నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నా తండ్రి అని పిలవడానికి నీకు అధికారం ఉంది. ఈ రోజు నుంచి నువ్వు నా కుమారుడు, దానికి నాకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు అధికారం ఇచ్చినాడు. మరలా తన యొక్క ఆస్తిలో తనకు అధికారం ఇచ్చినాడు కదా. కాబట్టి ఈ తండ్రి ఏ తండ్రి అంట? అక్కరెరిగినటువంటి తండ్రి కదా. మరి 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం ఈ తండ్రిలో నుండి. మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవా, మా అక్కరెరిగిన దేవుడు, మా అవసరత ఎరిగిన దేవుడు, దేవా మరి మంచి తండ్రిగా మీరు మాకున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి మంచి తండ్రి, పోషించే తండ్రి, చేర్చుకునే తండ్రి కదా. కాబట్టి కనికరం కలిగిన తండ్రి, ప్రేమగల తండ్రి, క్షమించేటువంటి తండ్రి, అక్కరెరిగినటువంటి తండ్రి. కాబట్టి మనలను కూడా దేవుడు ఆ రీతిగా చేర్చుకున్నాడు అనమాట. మనం కూడా ఎవరు చెప్పండి? 24వ వచనంలో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిని తప్పిపోయి దొరికినని చెప్పాను. కాబట్టి తప్పిపోయినాడు. మనం కూడా ఎలాంటి వారం అంటే ఒకప్పుడు మనం కూడా తప్పిపోయిన వారం, తప్పిపోయి దొరికినటువంటి వారు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ కృప కలిగిన దేవుడు తన ప్రేమను మన ఎడల ఎల్లడి చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయన ఎలాంటి గొప్ప తండ్రో, ఎలాంటి మంచి తండ్రో, ఏ రీతిగా పోషించేటువంటి తండ్రో, ఏ రీతిగా చేర్చుకున్నాడు. మనం కూడా తప్పిపోయినటువంటి వారం అయితే ఆ గొప్ప తండ్రిని మనం కూడా ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం, దేవుని మనము గణపరుద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాటలు పాడే సహోదరులు రండి, పాటలు పాడేవాళ్ళు రావాలి త్వరగా. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 153వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 153. పాట సంఖ్య 153వ పాట పాడుకుందాం. పాత బడవస్కంలో 151. కొత్త బడవస్కంలో 153, పాత బడవస్కంలో 151. మొదటి చరణం పల్లవి, రెండవ చరణం చివరి చరణం పాడుకుందాం. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని, తండ్రి ప్రేమను పొందితి, తనతో తండ్రి
ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగి చేతి కుంగరమును కాలకు జోలను నూతన వస్త్రము సగే చేతి కుంగరమును కాళ్ళకు జోలను నూతన వస్త్రము సగే వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరును ఇహమున నే వదలి పరమా ప్రభుని చేరును ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి మరి అందరికి సమయం ఉండేటట్లుగా క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం. స్టార్ట్ చేయండి.